ముఖ్యంగా తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు అయితే ప్రారంభమవుతున్నాయి. అసెంబ్లీ సమావేశాలకు అటు కాంగ్రెస్ ఇటు బీఆర్ఎస్ కూడా రెండు కూడా అస్త్రశస్త్రాలతో రెడీ అవుతున్న పరిస్థితి. కాంగ్రెస్ విజయోత్సవాలు జరుపుకుంటుంది ఏడాది కాలం పూర్తయిన సందర్భంగా. అలాగే ఏడాది కాలంలో వైఫల్యాలను కూడా బీఆర్ఎస్ అసెంబ్లీలో మాట్లాడడానికి సిద్ధంగా ఉంది. ముఖ్యంగా ఈసారి కూడా అసెంబ్లీకి కేసీఆర్ వస్తారా రారనే సందిగ్ధం అయితే నెలకొంది. ఎలా చూడాలి సార్? ఏడాది పాలన అంటూ కూడా విజయోత్సవాలు జరుపుకున్న కాంగ్రెస్కు అసెంబ్లీ సమావేశాలు ఎలా ఉండిపోతున్నాయి అనుకోవాలి? విజయోత్సవాలు నిర్వహించుకోవటమే ఒక పెద్ద సాహసం. ఎందుకంటే 6 గ్యారంటీలను ఇచ్చి 6 గ్యారంటీలని పూర్తిగా అమలు చేస్తాం, దానికి చట్టబద్ధత కల్పిస్తాం, రుణమాఫీ డిసెంబర్ 9 పోయిన సంవత్సరంలో చేస్తామని చెప్పిన వాళ్ళు, అలాగే రైతు భరోసా ఇంతవరకు ఇవ్వని వాళ్ళు, ఇన్ని నెగటివ్లు పెట్టుకొని జనాల్లోకి వెళ్ళి మేము చాలా ఘన విజయాలు సాధించామని చెప్పుకోవటమే చాలా సాహసం. సరే, అదే కంటిన్యూషన్లో ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు వస్తున్నాయి. జనాల్లోనే ఎదుర్కోలేక చాలా ఇబ్బందులు పడి రకరకాలుగా ఇదైంది కాంగ్రెస్ పార్టీ. సరే, నల్గొండలో సమావేశం పెట్టుకున్నారు, అది విజయవంతంగానే జరిగింది. కానీ అంటే నల్గొండలో జనరల్గా నేను అనుకోవటం అది కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు లాంటి వాళ్ళు ప్రధానమైన కీలక నేతలు వాళ్ళ పాత్ర వల్ల, వాళ్ళ పలుకుబడి వల్ల వచ్చింది జనాలు. ఎందుకంటే మీరు చూడండి, నల్గొండ సమావేశంలో కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు తను మాట్లాడిన తర్వాత ఒక మాట చెప్పారు, నేను చివరిలో కూడా మళ్ళీ మాట్లాడతాను, ఇంకో 5 నిమిషాలు మాట్లాడతానని చెప్పారు. తర్వాత రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నప్పుడు కూడా అనుకుంటా ఆయన పక్కన నుంచొని ఉన్నారు, అలాగే ఒడియం పక్కన ఆయన కూడా నుంచొని ఉన్నాడు. ఎందుకంటే ఎవరైనా వెళ్తారేమో, తను నుంచొని ఉంటే కానీ వెళ్లకుండా ఆగరండి. ఒకసారి నేను అదే కారణం అనుకుంటా, లేకపోతే ఆయన వాళ్ళు ఎవరైనా వక్త ప్రసంగిస్తున్నప్పుడు మిగతా వాళ్ళంతా కూర్చొని ఉంటారు, కానీ ఆయన పక్కన నుంచున్నాడు. మీరు చూడండి, ఆ సమావేశం చూడండి, ఆయన పక్కన నుంచొని చూస్తున్నాడు జనం వైపు, అట్లా ఉన్నాడు. అలాగే ఆయన చివరిలో కూడా నేను మాట్లాడతాను మళ్ళీ అంటే, అప్పుడు కూడా ఉండండి మీరు, నేను మళ్ళీ మాట్లాడతాను అంటే ఆయన పలుకుబడి మెయిన్ గా నడిచింది తప్పితే నల్గొండలో నేను అనుకోవటం పెద్దగా ఇదంతా విజయోత్సవాలు చాలా బ్రహ్మాండంగా పరిపాలన జరిగి ప్రజలు ఆశీర్వదించడానికి వచ్చిందని నేను అనుకుంటున్నా. రెండోది, అసెంబ్లీ సమావేశాలు కూడా గట్టుకాలమే, వారం రోజులు అన్నారు, ఎన్ని రోజులు సరిగ్గా జరుగుతుంది అనేది ఎన్నో ప్రశ్నలు ఉన్నాయి. ఈ రోజు లేవనెత్తితే 1,00,000 ప్రశ్నలు. అంటే అణచివేతల దగ్గర ప్రజాస్వామ్య ఈసారైనా కేసీఆర్ అసెంబ్లీకి వస్తారా అనే ఒక అంశం అయితే జనాల్లో బాగా తిరుగుతూ ఉంది. కానీ కేసీఆర్ రావాలని రేవంత్ రెడ్డి కూడా అడిగిన సందర్భం కూడా ఉంది. ఎలా చూడాలి? ఇది ఎలా ఉందంటే, నేను అనేది కేసీఆర్ రావాలని పొత్తాక అంటాం, అసలు వచ్చిన వాళ్ళకి జవాబులు చెప్పకుండా కేసీఆర్ వస్తే ఏదో చెబుతానండి. కేసీఆర్ ఎందుకు రావాలి? అడుగుతున్న కేటీఆర్ కి హరీష్ రావుకి జవాబు చెప్పటల్లా 1,00,000 మంది అడుగుతున్నారు జనాలు, వాళ్ళ సరైన జవాబు చెప్పకుండా కేసీఆర్ రావాలంటే ఎలా ఉందంటే, ఇది మరీ అంటే బాగోదు. కానీ ప్రహ్లాదుడును హిరణ్యకశిపుడి కథలాగా ఉంది. నీ అదే అంటే ఎక్కడున్నాడు నీ హరి చూపించంటే అక్కడున్నాడు ఇక్కడున్నాడు అడిగితే అంటే ఇప్పుడు కేసీఆర్ రావాలంటే హిరణ్యకశిపుడికి మళ్ళీ నరసింహుడు వచ్చినట్టు అవుద్ది అనేది ఇప్పుడు వీళ్ళందరూ వాళ్ళకి టీఆర్ఎస్ వాళ్ళది. మేము జాలదా నీకు అనేది, నీకు ప్రహ్లాదుడు జాలడా, నీకు మళ్ళీ నరసింహ అవతారం కూడా కావాలా? ఎందుకు సమస్యలు ఎందుకు తెచ్చుకుంటామని. కాకపోతే ఏంటంటే కేసీఆర్ రావాలనేది అది ముఖ్యంగా పాపగారు టైం అయింది. ముఖ్యంగా కేసీఆర్ అయితే ప్రధాన ప్రతిపక్ష నేతగా రావాలని అయితే అడుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. సహజంగా ప్రజాస్వామ్యంలో ఎన్నికైన వాళ్ళు అసెంబ్లీకి వెళ్ళటం. చంద్రబాబు మానేశాడు కదా, అప్పుడు చాలా కాలం పాటు చంద్రబాబు వెళ్ళాలా. ఆయన ఏదో కారణం చెప్పాడు, ఏ కారణం ఉన్నా నువ్వు నేను రానని శపథాలు చేస్తే మరి జయలలిత చేస్తున్నాడు. శపథాలు ఏదో ఒకటి, ఎవరో ఒకళ్ళు రేపు కేసీఆర్ వచ్చి శపథం చేసి వెళ్ళిపోకూడదా? మరి రాకుండా బాగుతుంది. అప్పుడు ఒకసారి శపథం చేస్తే రాకుండా మళ్ళీ అసెంబ్లీ. అందుకని శపథాలు ఇవన్నీ కాదు, ఆయన రాలేదు. చాలా మంది ప్రతిపక్ష నేతలు ఇలాగే చేస్తున్నారు. చంద్రబాబు అలాగే చేశాడు, శపథం చేసి. తర్వాత జయలలిత గతంలో అలాగే చేసినట్టున్నావే. ఇవన్నీ కాదు, నేను అనేది ఒకటి, అవన్నీ పక్కన పెడితే రావాలి. మామూలు పద్ధతి అయితే, థియరిటికల్ గా అయితే ప్రతి సభ్యుడు అసెంబ్లీకి రావాలి, వస్తే మంచిది అని. సార్, టైం అయింది. థ్యాంక్ యూ పాపారావు గారు విశ్లేషణ అందించేందుకు. ఇది ఇవాల్టి న్యూస్ కేఫ్. చూస్తూనే ఉండండి స్వతంత్ర.